నమస్తే. మనం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మాన్ యూనివర్సిటీలో బీఆర్ఎస్‌వి వాళ్ళు ఒక స్టేజ్ మీద వాళ్ళందరూ గూడా దీక్ష దివాస్ అనే కార్యక్రమం ఇంతకుముందు అయింది 2009 నవంబర్ 29న. దాన్ని స్మరించుకొని ఈరోజు గూడా వాళ్ళు దీక్ష దివాస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు దాని కార్యకర్తలు బీఆర్ఎస్‌వి వైస్ ప్రెసిడెంట్ స్వామి యాదవ్ ఉన్నారు మన దగ్గర. మనం అడిగి తెలుసుకుందాం దీక్ష దివాస్ గురించి. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చేపడుతున్నారు. దాని గురించి కొంచెం వివరిస్తారా? సమైక్య పాలనలో సమైక్యవాద కుట్రలకు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం బందీగా అయిపోయిన చరిత్రను చూసి బందీగా అయిపోయిన విషయాన్ని గమనించిన కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి 4 కోట్ల ప్రజలు ఇక్కడ పడుతున్న అవస్థలను తన కళ్ళారా చూసి దీనికి మార్గం, దీనికి ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కావాలన్నా, తెలంగాణ ప్రజలు సుఖశాంతులు బతకాలన్నా రాష్ట్రం అనేది ఒకటే, ప్రత్యేకమైన రాష్ట్రం అనేది ఒకటే మార్గం తప్ప ఇంకోటి కాదని గమనించిన కేసీఆర్ గారు ఆనాడు సమైక్యవాదులైనటువంటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కంచెల్లి చంద్రబాబు నాయుడు ఫాసిస్టు చంద్రబాబు నాయుడు వరకు జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిన తెలంగాణ అనే పదానే నిషేధించిన చరిత్రలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు మా హక్కులు, మా నిధులు, నియామకాల కోసం కొట్లాడిన విద్యార్థులను 369 మంది విద్యార్థులు కాల్చి చంపిన చరిత్ర కాసు బ్రహ్మానంద రెడ్డి గారిది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పాట పాడిన బెల్లి లలితక్కను 16 ముక్కలు చేసిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడుది. ఇవన్నీ తన కళ్ళ ముందు మెదలాడుతుంటే ఎవరుండి కూడా ఈ తెలంగాణ ప్రజలను ఈ సమైక్య పాలకుల నుంచి, సమైక్యవాదులు చేసిన కుట్రల నుంచి విడిపించే నాదుడే లేడా, విడిపించే నాయకుడే లేడా అని చెప్పి మదన పడుతూ తను మేధో మదనం చేసుకుంటూ ఒకనాడు బషీర్బాగ్ చౌరస్తాలో కరెంటు అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపి రైతులను విచక్షణ జ్ఞానంగా కాల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆ విషయాన్ని ఇవి అన్నిటినీ అవలోకనం చేసుకొని ఎన్నిటిని విషయాలు తన కళ్ళ ముందు జరుగుతున్న చరిత్రను చూసి కలత చెంది వద్దు ఇక నాకు నేనే కావాలి, ఈ తెలంగాణ ప్రజల యొక్క దాస శృంఖలాలు దింపాలంటే, సమైక్యవాదులు చేస్తున్న కుట్రలను ఛేదించాలంటే నేను ముందుకు రావాలి, నేను నడుము బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎవరో రారు, ఈ ప్రజలను మార్చాలంటే మనమే ముందుకు వస్తే మన వెనుక ఎవరైనా వస్తారని ఆలోచిస్తూనే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో సమైక్యవాద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని జలదృశ్యంలో ఆవిర్భవించాడు. ఆ జలదృశ్యంలో ప్రారంభించినప్పుడు కేసీఆర్ ఏమంటే ఎవరు కూడా లేడు, ఎన్నో భయభ్రాంతులు, ఎన్నో అనుమానాలు, ఎన్నో ఇది మగలో పుట్టింది పుగలో పోతుందని చెప్పి ఎంతోమంది ఏలన చేసినా కూడా వద్దు, నా లక్ష్యం ముందు, నా నిర్దేశం ముందు, నాకు నా లక్ష్యాన్ని పెట్టుకొని పనిస్తున్నా, నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రం, నా లక్ష్యం తెలంగాణ ప్రజలు, నా లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధి అని చెప్పి ముందుకు సాగిన వ్యక్తి కేసీఆర్ గారు. మలుదేశ ఉద్యమాన్ని ప్రారంభించి 2001 నుంచి 2014 వరకు అనేక విధాలుగా పలు దఫాలుగా అనేక ఉద్యమాలు చేసి కొట్లాడి దీనికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే రాజకీయ పార్టీ ఒక ఏకైక లక్ష్యం అని చెప్పి, రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి కాబట్టి పార్టీని ఏర్పరిచి ఆనాడు ఉమ్మడి యూపీఏలో భాగస్వాములై 2004లో యూపీఏ ప్రభుత్వంలో చేరి కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్పించిన వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావన రావడానికి కారణమైన వ్యక్తి కేసీఆర్. ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ పోతున్న తరుణంలో మరొకసారి తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర జరుగుతున్న సందర్భంలో అదేంటంటే హైదరాబాద్ను ఫ్రీ జోన్గా మార్చి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ వచ్చే విధంగా చేస్తున్న విషయాన్ని గమనించిన కేసీఆర్ గారు ఇక కుదరదు, మనం ఏదో ఒకటి చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకిత అగమ్య గోచరం అవుతుంది, తెలంగాణ ప్రజలు ఇంకిత అనుచేత గురవుతారని చెప్పి ఆలోచనతో ఆనాడు నవంబర్ 29, 2009 కరీంనగర్ నుంచి బయలుదేరి అలుగురు చౌరస్తాలో అరెస్ట్ అయిన సందర్భంగా ఈ సమైక్యవాదులు, సమైక్య నాయకులు చేసిన కుట్రలకు తీసుకుపోయి ఖమ్మం జైల్లో ఉంచితే ఖమ్మం జైల్లో కూడా దీక్షను కొనసాగిస్తున్న సందర్భంలో కొంతమంది కావాలని ఈ మీడియా ఏజెంట్ ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇంకా కొన్ని సమైక్యవాదుల తొత్తులో ఉన్నటువంటి పత్రికలు కావచ్చు దీక్షను విడనాయండు, దీక్ష విరింపజేసిందని చెప్పి ఏదో పేపర్లలో, టీవీలలో వార్తలు వచ్చే విధంగా చేసి తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా చేసిన మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజు చెంప చెల్లు అనే విధంగా నేను
సావనాన్ని చస్తా కానీ నేను తెలంగాణ రాష్ట్రం సాధించే తీరుతా, నేను దీక్ష విరింపజేయలేదని చెప్పి దీక్షను జైల్లోనే కొనసాగించుకుంటూ తన ఆరోగ్యం క్షీణిస్తున్న సందర్భంలో తనను ఖమ్మం నుంచి మన నిమ్స్ వైపు తీసుకొచ్చారు. నిమ్స్లో కూడా దీక్షను కొనసాగిస్తూనే నా ప్రాణం పోయినా సరే నా తెలంగాణ ఒత్తులో ఈ నిమ్స్ నుంచి నా శవయాత్రను ఏదో ఒకటి జరగాలని చెప్పి మొండితనంతో మొండి మనసుతో అట్లనే హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా దీక్షను కొనసాగించిన చరిత్ర కేసీఆర్ గారిది. 11 రోజుల దీక్ష ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం. 11 రోజుల ఈ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రానికి ప్రక్రియ స్టార్ట్ అయింది. అదే రోజు దాన్నే ఈరోజు మనం నవంబర్ 29, 2009 అనే రోజును దీక్ష దివాస్గా మనం జరుపుకుంటున్నాం. ఇలా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తూ అంటున్నాడు. బిడా రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు పీసీ చీఫ్ పదవి వచ్చింది కేసీఆర్ వచ్చిన తెలంగాణ రాష్ట్రమే. నీకు ఇలా ముఖ్యమంత్రి పదవి వచ్చింది కూడా కేసీఆర్ గారి పుణ్యమే తప్ప ఇంకోటి కాదు. అలాంటి కేసీఆర్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. ఇవాళ దీక్షా దివాసును చరిత్ర పుటలలోకి వెళ్ళి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వెళ్ళి చెరపగలుగుతావా? చెరిపే శక్తి నీకున్నదా? ఎందుకు ఈ తుపాకీ రామని మాటలు మాడుతావు, పిట్టల ద్వారా మాటలు మాడుతావు? ఇకనైనా నువ్వు ఈ పరిపాలన మీద దృష్టి పెట్టు. ఈ సంవత్సర కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు చేసింది ఏముంది? నువ్వు ఈ తెలంగాణ ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏం అభివృద్ధి చేసినావు? ఏమనంటే నువ్వు ఇచ్చిన హామీలను మరిపించడానికి దాన్ని నువ్వు పక్కదారి మళ్లించడానికి హైడ్రా పేరుతో ఒక నాటకం ఆడుతున్నావు, మూసీ పేరుతో ఒక నాటకం ఆడుతున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు మభ్య పెడుతున్నావు. ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే ఒక దిక్కేమో లగ్జరీల గిరిజనపై దాడి చేపిస్తావు, ఇంకో దిక్కు ఆదాని సిమెంట్కు మీ పైన రాహుల్ గాంధీ ఏమో ఆదాని వ్యతిరేకిస్తాడు. ఇక్కడనేమో ఆదాని నువ్వు అల్లుకుంటావు, ఆదాని నువ్వు ప్రేమిస్తుంటావు, ఆదానితో జోడి కడుతుంటావు. ఇలా మా రామన్నపేట ప్రాంతంలో ఆదాని కంపెనీ ఏర్పాటుకు ఎందుకు నువ్వు పర్మిషన్ ఇచ్చినావు? తక్షణమే నువ్వు ఆదాని ఫ్యాక్టరీ యొక్క పర్మిషన్ రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు. ఇలా తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కేసీఆర్ తిట్టుడు కాదు, కేటీఆర్ తిట్టుడు కాదు, హరీష్ రావు తిట్టుడు కాదు. నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టి నువ్వు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో, ఇలా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేర్చు. నువ్వు ఫస్ట్ నెరవేర్చకుండా నువ్వు మా నాయకులు అంటే ఏం లాభం? ఇలా నువ్వు తెలంగాణ చీదరించుకుంటారు. అరే అమ్మ కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ పరిపాలన మంచిగా చేసే ఈ లత్కోరు కానీ లఫ్డ్ కానీ మేము చేత పట్టుకుని ఏం లాభం? మేము సీఎం చేసుకుంటే ఏం లాభం? ఇలా మా కంట్లో మేమే ఓడ్చుకున్నాం. తండ్రి లాంటి కేసీఆర్ని కాదని ఇలా రాక్షసులు లాంటి రేవంత్ రెడ్డిని తెచ్చుకొని మేము బాధపడుతున్నాం. ఏంది ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎప్పుడు విరగడవుతుందని చెప్పి ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు పదవి కోల్పోయిన భ్రమలో పడి వాళ్ళందరూ జీర్ణించుకోలేక అక్కడ ఉన్న కార్యకర్తలందరితో కలిసి ఇలాంటి పనులు చేపిస్తున్నారని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మేము ప్రతిపక్షం ఉన్నాం బ్రదర్, ప్రతిపక్ష పాత్ర పోయిస్తున్నాం. ఇలా గురుకులాలో 45 మంది విద్యార్థులు చనిపోయిన మాట వాస్తవం కదా, ఫుడ్ పాయిజన్ అయిన మాట వాస్తవం కదా. దాని వెనక కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని అంటున్నారు కదా. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యి శైలజ అనే అమ్మాయి చనిపోతే అక్కడికి ఎవరిని పోనీయకుండా పోలీసు బందోబస్తు ఎందుకు ఉంచినామండి? పోలీసు బందోబస్తుల మధ్యన అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏమర్పడ్డది? వాంకీడ్లో 45 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అగమ్య గోచరంగా ఉంటే కూడా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి దాని మీద రివ్యూ చేయలేదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మీద ఇంతవరకు రివ్యూ కూడా చేయలేదు. ఇలా గురుకులాల పరిస్థితి అధ్వానమంగా అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. ఒకనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల కుట్రలో విద్యా వ్యవస్థ బందీగా అయిపోయింది. ఈ నారాయణ శ్రీచంద్ర కార్పొరేట్ కళాశాలలు ధీటుగా నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రానికి నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్రానికి వెన్నుముకని భావించిన కేసీఆర్ గారు ప్రతి ఒక్కరూ పేద బడుగు బలైన వర్గాల పిల్లలకు వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ప్రధానమని చెప్పి నమ్మిన కేసీఆర్ గారు 1003 గురుకుల పాఠశాలను స్థాపించి వాళ్ళను ఎంతోమంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇలాంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మనకు ఎంతవరకు కరెక్టు? మేము స్థాపించిన గురుకులాలను మేమెందుకు నిర్వీర్యం చేసుకుంటామండి? మేమెందుకు ఆగం చేస్తామండి? మీకు అక్కడ జరుగుతున్న పొరపాట్లు మేము ఎత్తు చూపుతున్నాం. నీకు అదే భ్రమగా అనిపిస్తుంది. మేమెందుకు చేస్తాం? మాకు చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు మంచి పరిపాలన చేస్తుంటే మేము తిరగబడతాం. ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలకు మేము మద్దతు తెలుపుతాను పోతుంది తప్ప ఇంకోటి కాదు. అదే అలాగే ఇప్పుడు ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి. తెలంగాణ వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వస్తుంది, ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తామని అన్న కేసీఆర్ గారు అదే విద్యార్థులు ఇప్పుడు అశోక్ నగర్లో కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేక అలవడిస్తున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? దానిపై మీ విచారణ? 2023 నాటికి మేము 1,62,000 ఉద్యోగాలను ఫిల్ఫిల్ చేసినాం.
ఇంకో 50,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించేది ఉండే. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈయన ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడండి రేవంత్ రెడ్డి. జాబ్ కార్డ్ ఇస్తాన్నాడు. 5 లక్షల జాబ్ కార్డ్ ఇస్తాన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఎటు పోయినాయండి ఇవన్నీ? ఎక్కడ పోయినాయి? వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఎక్కడ పోయినాయి? మేము ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వు ఆ రోజు రిజల్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మీరు రిజల్ట్ అవుట్ చేయలేకపోయినావు. దాన్ని ఇవాళ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం కావచ్చు, ఇంకో తాడ కావచ్చు, ఇంకో తాడ ఇస్తుంది తప్ప నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఏముంది? గ్రూప్ 1లో ఒక 503 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 60 ఉద్యోగాలు కల్పించినావు. అంతే నువ్వు ఇచ్చింది. ఇలా ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఇలా ఏకకాలం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎడిపోయినాయి అవి వేసి చూడాలి కదా. మేము ఇవాళ తెలంగాణ ప్రజలు తెలియదా ఎవరు ఉద్యోగాలు ఇచ్చిన? విద్యార్థులు తెలియదా? ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు తెలియదా? ఎవరి హయాంలో ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఎవరి హయాంలో ఉద్యోగం జరిగింది, ఎవరి హయాంలో రిజల్ట్ ఓల్డ్లో ఉన్నది, అన్నీ తెలుసు కదా వాస్తవాలు. అదే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లీకులు అనేవి అవన్నీ జరిగినాయి కదా, దాన్ని మీరు ఎట్లా అంటారు మరి? ఇప్పుడు లీకేజీలు అనేవి ఒక మా రాష్ట్రంలో కాదండి, నరేంద్ర మోడీ ఉన్న గుజరాత్లో కూడా 14 సార్లు జరిగినాయి. ఆ తప్పిదాలని వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వచ్చినాం మేము. సరే ఎవడో చేసిన తప్పుదాన్ని దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించదు కదా. మరి ఈ హయాంలో కూడా ఇలా లఘుచర్ల సంఘటన ఏందండి? మ్యాక్సియాన్ ఫార్మా క్యాపిటల్ తన అల్లునికి ఇస్తున్నాడు. అమృతం టెండర్ కాంట్రాక్టర్లు తన బాంబాడికి ఇచ్చుకున్నాడు. ఆదానికి సిమెంట్ ఫ్యాక్టరీ పర్మిషన్ ఇస్తుండు. ఇవన్నీ ఎవరు చేస్తున్నానండి? ఇవన్నీ తప్పులు కదా. ప్రభుత్వం ప్రజలు వద్దంటున్నారండి. దేనికోసం చేస్తున్నాం ఇవాళ? అంటే వ్యతిరేకత మొదలైందని మీరు అంటారా? 100% మేము అనుడు కాదు, ప్రజలే తిరగబడుతున్నారు. మేము ఎందుకంటామండి? ప్రజలు తిరగబడుతున్నారు. మనం చూస్తలేమా? లఘుచర్ల సంఘటన కావచ్చు, నిన్న మన ఇథనాల్ ప్లాంటు విలేజ్ 4 గ్రామాల సమస్య కావచ్చు, మా రావణపేట ఆదాని సిమెంట్ దగ్గర జరుగుతున్న పోరాటం కావచ్చు, ఇది కావా? నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో వచ్చిన హామీలను పక్కదారి పెట్టి నువ్వు ఏదేదో చేస్తాను ఎవరు నమ్ముతారు ప్రజలు? ఫస్ట్ నువ్వు చేయాల్సింది, నువ్వు ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టినావు, రైతులను రెచ్చగొట్టినావు, కార్మికులను రెచ్చగొట్టినావు, నేతలను రెచ్చగొట్టినావు, సబ్బండ వర్గాలను మహిళలను రెచ్చగొట్టినావు, వృద్ధులను రెచ్చగొట్టినావు, వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు నువ్వు ఫిల్ఫిల్ చేయి. అప్పుడు నువ్వు మొగని అని ఒప్పుకుంటాం. మా కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతావు? కేసీఆర్ని ఏం మరిపేయగలుగుతావు? ఈ రాష్ట్రాన్ని సాధించిందే కేసీఆర్. రాష్ట్రం ఏర్పాటుకు కారణమే కేసీఆర్. కారణ జన్ముడు కేసీఆర్. నువ్వు కేసీఆర్ని అన్నవాళ్ళు తుడిచే శక్తి నీకు లేదురా నాయన రేవంత్ రెడ్డి. నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు. ఏదో అడ్డిమారి గుడ్డిలా నీకు సీఎం పదవి వచ్చింది తప్ప నువ్వు భవిష్యత్తులో మళ్ళీ నువ్వు సీల్డ్ కవర్ సీఎంఏ తప్ప నికాసైన తెలంగాణ ఉద్యమకారుని కాదు, నికాసైన తెలంగాణ సీఎం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఏడ ఉండండి? చంద్రబాబు నాయుడు కింద తన మోచేతి వాటర్ తాగకుండా తన మోకాల కింద కాలు కింద చెప్పులాగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ ప్రజల గురించి, కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము నీకుందా? అసలు తెలంగాణ ఉద్యమం నీ పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు ఏం చేసినావు? తెలంగాణ ఉద్యమం రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రైతుల మీదకి రైతులు ఎత్తిపెట్టిండు, సమైక్యవాదులు పంచన చేరిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గవర్నమెంటు కూల్చడానికి చంద్రబాబు నాయుడుతోని కుమ్ముక్కై ఎమ్మెల్సీ పదవులు కొనుగోలు చేయడం కోసం 50 లక్షలతో పట్టుబడ్డ దొంగ ఒక రేవంత్ రెడ్డి. నువ్వు చేసింది అది. నువ్వు విధ్వంసం చేయడానికి చేసిన తప్ప కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న వికాసం వైపు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ఎన్నో నువ్వు ఆలోచించలేదు. ఇప్పటికి కూడా ఆలోచిస్తలేవు. నవ్ స్టిల్ కూడా నీ యొక్క వైఖరి మారాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.